ఎందరి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీరు ఊహించని గడియలో తిరిగి వస్తాను. నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. మరి ముఖ్యంగా సిద్ధముగా ఉండండి. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోచున్నారు. అందరూ మారు మనసు పొంది రక్షణ పొందుడి. నా యజమానుడు వస్తానని చెప్పి చాలా కాలమైంది, ఇప్పటి వరకు రాలేదు. ఇక నా జీవితం నా ఇష్టం. తింటాను, త్రాగుతాను. ఆయన వచ్చేలోపు లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తాను. వెంటనే మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. నేను వచ్చే సమయం కోసం సిద్ధపడుతూ నా మాట విన్న ఈ బుద్ధిమంతుడైన దాసుడు ఎంతో ధన్యుడు. భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు సిద్ధపడటం మాత్రమే కాకుండా అనేక మందిని నా రాకడ కోసం సిద్ధపరిచే ప్రయత్నం చేశావు. నా యావదాస్తి మీద నేను నియమిస్తాను. నా రాజ్యంలో నీవు యుగయుగములు నాతో కలిసి జీవిస్తావు. నా మాటలను నిర్లక్ష్యపెట్టి సిద్ధపడకుండా తన జీవిత కాలాన్ని సుఖముగా గడిపిన ఈ దుష్టుడైన దాసుని తీసుకువెళ్ళి నరకంలో పడవేయండి. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటను ఉంటుంది. యుగయుగములు అతడు అక్కడే జీవిస్తాడు. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. నేను సమీపమునే ద్వారము దగ్గరే ఉన్నాను. మెలకువగా ఉండుడి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్దే ఉన్నది.